గురుగారికి ఇంత ధన్యవాద్యం తక్కువైంది. ఆయన ఒక్కరిగా వచ్చి ఇంతమంది వేల లక్షల కోట్ల మంది ప్రభావితం చేసి వాళ్ళందరి జీవితంలో వెలిగి చూపాడు. కాబట్టి అలాంటి గురువుకు ఎంత తక్కువ ధన్యవాద్యం అంతా తక్కువే చేస్తుంది. వారు భూమి మీదకి వచ్చింది రెండు మార్గాలు. ఒకటి జ్ఞానము, రెండు శాఖ. ఈ రెండు చేస్తే చాలు, ప్రతి మనిషిలో మార్పు వస్తుంది. ధ్యానం చేయాలా, శాఖారం చేసుకోవాలి. అంటే చెప్పేదానికి ఈజీగా కానీ ఆచరించేదానికి కష్టపడుతుంది. అదేవిధంగా నాకు అనునిత్యము సరైన జ్ఞాన సాధన, సరైన జ్ఞానం తీసుకున్న బ్రహ్మర్షి భగవత్ యువరావాసానికి బ్రహ్మ విద్యాసన అధిలక్ష్మి కోసం ధన్యవాదాలు చేస్తాను. అదేవిధంగా యోగు నారాయణ వారి జ్ఞానమంత్ర గోకారణను వారు ధ్యానం ఎందుకు అంటే కొత్త చెప్పేది ఎంతున్నాను, కొత్త చెప్పేది ఎంతున్నాను. ధ్యానము ఎందుకు అంటే దుఃఖం నుంచి శాశ్వతంగా పడిపోవడానికి ధ్యానం. దుఃఖం లేనిలో ఉండడం, ఏదో ఒక రూపంలో దుఃఖం వస్తూనే ఉండాలన్నమాట. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఇన్సిడెంట్, ఏదో ఒక సందర్భం. కాబట్టి ధ్యానం ఎందుకంటే మానవుడు శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడడానికే ధ్యానం. ధ్యానం చేసుకున్నాడు దానివల్ల జ్ఞానం ఉంటాం. జ్ఞానం అంటే మనం ఎవరు ఎందుకు భూమి పైకి వచ్చాము, భూమికి వచ్చినాక మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, ఎలాంటి పనులు చేయాలా, శరీర జీవితాలు తగ్గించాలి. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే కంటికి కనిపించే తెలుసుకోవడమే జ్ఞానం. కంటికి కనిపించి ఎవరో చూస్తారు, కంటికి కనిపించి ఎవరో చూస్తారు కదా, ఇది ఏనుగు, ఇది గుర్రము, ఇది లైట్, ఎవరో చూస్తారు. కంటికి కనిపించి తెలుసుకోవడమే జ్ఞానము. తెలియంది తెలుసుకోవడమే జ్ఞానము. జంతువున నరజన్మ దుర్లభం. జంతువున నరజన్మ దుర్లభం. ఈ మానవ జన్మ తీసుకున్నదంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు వెయిట్ చేసి ఈ మానవ జన్మ తీసుకున్నాం. ఉత్తమమైన జన్మ, ఉత్కృష్టమైన జన్మ, దొరకని జన్మ. మానవ జన్మ రావాలి ఈజీ కాదు. వెంకటేశ్వర ఫోటో బాగుంటే మనం ఏం చేస్తాము, దోపం కట్టుకుంటాము, మళ్ళీ క్యూలో చేస్తాము, గంటల సరిపడి వెయిట్ చేస్తాము, మళ్ళీ దర్శనం చేసుకుంటాము. గంట రోజులు ఉంటాయి. ఇక కాదు, కొన్ని వందల వేల సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ ఈ జన్మ దొరకదు. సో ఈ జన్మని మనము సార్థకం చేసుకోవాలా, జన్మలో సార్థకం చేసుకోవాలా. ఈ జన్మ తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవించాలి. మానవుడు అంటే ఎదిగిన జంతువు. మానవుడు అంటే ఎదిగిన జంతువు. జంతువు అంటే ఎదిగే మానవుడు. జంతువు అంటే ఎదిగే ఏదైనా కావచ్చు, అది మేకనే కావచ్చు, పొడైనా కావచ్చు, రొయ్యనే కావచ్చు, చేప ఏదైనా కావచ్చు. జంతువు అంటే ఎదిగే మానవుడు. మానవుడు అంటే ఎదిగిన జంతువు. మరి మనము ఆ పక్షులు కానీ, ఆ చేపలు కానీ, ఆ మేకలు కానీ అవి కూడా మేము తర్వాత జన్మ తీసుకుంటాయి, మానవ జన్మ తీసుకుంటాయి. వాటి మనము హింసించకూడదు, తప్పకూడదు, రక్షించకూడదు. వాళ్ళ మనం హింసించుకున్నట్టే, వాళ్ళ మనం చంపుకున్నట్టే, వాళ్ళ మనం బాధ పెట్టినట్టే. కాబట్టి మనము ఏ జంతువుని హింసించకూడదు, చంపకూడదు, భక్షించకూడదు. మన ఆహారము శాఖాహారము. మానవ శరీరం నిర్మితమే శాఖాహారం
కొన్ని మాంసాహార జంతువులు ఉంటాయి, అవే తింటాయి. వాటి డిజైన్ అవుతుంది. వాటి పండ్లు కానీ, దంతాలు కానీ, కోడలు కానీ, చేతులు కానీ ఆడుతుంది. మానవుడికి ఎదుగుతాం. కాబట్టి మనం జన్మ తీసుకుంది ఏంటంటే మనం ఎవరో తెలుసుకునేసి, జ్ఞానం ద్వారా మనం ఎవరో తెలుసుకునేసి, మన కర్తవ్యంతో తెలుసుకునేసి భగవంతుడు తెలియడానికి మనం జన్మ తీస్తాం. భగవంతుడి నుంచి వచ్చాము మనము, మళ్ళా భగవంతుడే చేయాలి. భగవంతుడు ఎక్కడ వచ్చాము మనము? వైట్ పేపర్లో తెల్లగా వైట్ పేపర్లో వచ్చాము భూమి పేపర్. అదేవిధంగా వెళ్ళేటప్పుడు శరీరం వెళ్ళేటప్పుడు అదే వైట్ పేపర్ లాగా ఏ మార్గం లేకుండా చెప్పులు లేకుండా మనం భగవంతుడు వేస్తాం. కానీ భూమికి వచ్చిన దాని వరకే అన్నీ మారిపోతాయి. ఎందుకంటే ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, అరిషట్ వర్గాలు ఇవన్నీ ఎక్కడైపోతాయి మానవుడు. ఇవన్నీ ఎన్ని వచ్చేస్తాయి రూపాయలు. వాటిని మనసును కంట్రోల్ చేసుకోలేకుండా, తర్వాత కోపతాపాలు, అరిషట్ వర్గాలు ఇవన్నింటినీ కంట్రోల్ చేసుకోలేకుండా మానవుడు అనేక జన్మం తీసుకుంటూ లాస్ట్లో ఈ మార్గంలోకి వచ్చి, జ్ఞానంలోకి వచ్చి, దేవుడు ఎవరో తెలుసుకునే మార్గంలోకి వచ్చి ఈ మార్గం ద్వారా వేల మంది మోక్షం పొందుతాం. అంతవరకు జన్మం తీసుకుంటూ ఉంటాం. మనం వచ్చేది భూమిపైకి మనం ఎవరో తెలుసుకునేసి, కొన్ని అనుభవాలు పొంది, కొన్ని పాఠాలు నేర్చుకునేసి మనము మోక్షాన్ని పొందేదానికి వచ్చిపోతాం. కానీ భూమిపైకి వచ్చినాక వ్యవసాయాన్ని మారిపోతాం. వ్యవసాయం కానీ మానవుడు భూమిపై మనుగడ సాధించాలంటే అవసరమే. వారికి భర్తకు అవసరము, పిల్లలు, సంసారము, వాళ్ళ చదువులు అన్ని అవసరం ఉండాల్సిందే. అవన్నీ కూడా ఉండాల్సిందే మానవుడు. కానీ అవే శాశ్వతం అనుకొని ఆలోచనలు ఉండకూడదు, మమకారం పెంచుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు. వీడే శాశ్వతం, ఈ లేకపోతే నేను లేవు అన్నట్టు ఉంటుంది. కామరాకులని ఇట్లాగా ఉండాలి. అన్నింటిలో ఉంటూ ఏది అంటించుకోకుండా ఉండాలి. అదే జీవితం. ఇంట్లో ఉండాలి, ఏది అంటించుకోకూడదు. ఆ విధంగా మన జీవితం గడిపినామంటే ఖచ్చితంగా మనం పురోగతి పొందేట. పోయినసారి క్లాసులో మనము 2 తత్వాల గురించి చెప్పాను. 19 ఉన్నారు, 19 వచ్చారు. సో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. మనము తర్వాత క్లాస్ జీవుడు అంటే మన దేవుడే. గురువు గారు ఏమన్నారు? నువ్వు దేహం అయినా నువ్వు దైవం అన్నాడు, నువ్వు దేవుడు అన్నాడు. వాస్తవమే, మనం దేవుడివే. కానీ శరీరం తీసుకున్నాక జీవుడు అన్నాడు. శరీరం తీసుకున్నాక జీవుడు అన్నాడు. శరీరం లేకపోతే దేవుడే. మనందరూ దేవుడు. నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమంతా దేవుడమే. అందులో డబ్బు లేదు. కాకపోతే శరీరం తీసుకొని భూమిపైకి వచ్చాను కాబట్టి జీవుడు అన్నాడు. ఈ జీవుడు 20 తత్వాలు చూడబడతాడు. అది సాంఖ్యయోగంలో కపిల మహర్షి వాళ్ళ అమ్మ దేవుడి గురించి చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ దేవుడి గురించి చెప్తారు కపిల మహర్షి. కపిల మహర్షి ఏం చేస్తారు? కపిల మహర్షి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయన కర్దమముని కపిల మహర్షి వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే, పిల్లలు పుట్టిన తర్వాత, అందరూ అమ్మాయి పుట్టిన తర్వాత, నేను వాళ్ళని పెళ్లి చేశాను, నా అమ్మాయి అయిపోయింది, అడవులు పెరిగి త్యాగం చేసుకోవడానికి కర్తవ్యం అడగలన్నమాట. దేవుడు అడిగినప్పుడు లేదు, అందరూ అడగలే కదా, పెళ్లి చేసి వెళ్ళిపోయారు, నన్ను చూసేది ఎవరు, నాకంటూ ఒక మగ బిడ్డ కావాలా అడిగినప్పుడు కొద్ది రోజులు వెయిట్ చేసి కపిల మహర్షి పుట్టిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన ఈ అడవికి వెళ్ళిపోతున్నాం. ఈ కపిల మహర్షి పెద్ద అయిన తర్వాత, అమ్మా నేను కూడా జ్ఞానం కోసం వచ్చాను భూమిపైకి, జ్ఞానం కోసం ఏదైనా భూమిపైకి వచ్చాను, నేను కూడా ఆయన పట్టాను, నేను కూడా వెళ్ళిపోతానంటే కపిల మహర్షి చెప్తాను. అప్పుడు అమ్మ దేవుడు చెప్తాను, ఆయన మీ అక్క చెల్లెలు పెళ్లి చేసి వెళ్ళిపోయినారు, మీరు ఆయన అడవులకి వెళ్ళిపోయాడు ధ్యానం చేస్తున్నట్టు, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు దిక్కేవరు, నేను ఒంటరిగా అయిపోతాను, నాకు దిక్కేవరు అని చెప్పి వేపిస్తాను.
ఆవిడ నాకు చెప్తాడు, అఖిల మనిషి సాయంకి ఒక చెప్తాడు, మనం అనుకుంటున్నాము మన తత్వమే, మన ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి 2 తత్వాలు చెప్తాడు. ఈ జీవుడు 24 తత్వాలతో నడుపుకుంటాడు. జీవుడు 24 తత్వాలతో ఈ జీవుడు నడుపుకుంటాడు. ఎలా అంటే ఆకాశ పంచకం, వాయు పంచకము, అగ్ని పంచకము, జల పంచకము, పృథ్వీ పంచకము. జీవుడు తీసేస్తే 24 తత్వాలు. 24 తత్వాలు మనలో తక్కువ ఉన్నాయి. 24 తత్వాలు మనలో జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చెప్పాను మీకు, ఆకాశ పంచకం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి అంతర్యేంద్రియాలు, మనకు కనిపించవు. అంతఃకరణాలు మనకు కనిపించవు. మనసు కనిపించదు, బుద్ధి కనిపించదు, చిత్తం కనిపించదు, అహంకారం కనిపించదు. కానీ ప్రదర్శిస్తాం, వాటిని ప్రదర్శిస్తాం మనం, కానీ మనకి కనిపించదు. అంతర్యేంద్రియాలు. అదేవిధంగా మనసు చెప్పారు, మనసు అంటే ఆలోచన సంకల్పం చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు చేద్దాం, కొద్దిసేపు మనసు సంకల్పిస్తామని. బుద్ధి నిర్ణయిస్తుంది, మనసు చేసేదాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది, ఇది కరెక్టా కాదని బుద్ధి నిర్ణయిస్తుంది. చిత్తం అంటే అనేక జన్మలుగా మనతో పాటు కారణ శరీరంలో మోసుకొస్తున్న అనేక జన్మలుగా సంచితకరం అంటారు. అంటే గుడ్డుగా ఉంటుంది, అది గుడ్డుగా ఉంటుంది అన్నమాట. ఈ జన్మ అయిపోయింది, జన్మ అంతగా చేసి మనం కాయిగా తాగంటే అందులో పడుతున్నారన్నమాట. ఇంకో జన్మ అందులో పడుతున్నారు. ఈ వాసన, ఈ చిత్తంలో వాసనే మన వల్లే రకరకాల ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్లో పక్కన భజన జరుగుతూ ఉంది, ధ్యానం జరుగుతూ ఉంది. వాళ్ళకి తెలుసు ధ్యానం మంచిదని, మనకి తెలుసు ధ్యానం మంచిదని, భజన మంచిది తెలుసు. కానీ వాళ్ళు తెలిసినప్పుడు రాలేకపోతారంటే వాళ్ళ గత జన్మలో వాసనలో బలంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు బాగొచ్చులే ముందు భజన చేయి, మాకు బాగొచ్చు అన్నమాట. అందుకనే ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, అది మంచిదే, భక్తి మంచిదే, భక్తి తొలిపెట్టు, ధ్యానం ముదిపెట్టు. మొదటి పెట్టు ఉంటాం, అక్కడే ఉంటాం మనం, బట్టి ఎక్కాలి కదా. కాబట్టి వాడు ఎక్కినారు, బట్టి ఎక్కున్నారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఇప్పుడు అడిగేస్తారు. ఎందుకంటే గతంలో వాసనలు బలంగా లాగుతున్నాయి. మరి ఎంతో ఉంటున్నాం ఇక్కడ, దాదాపు చిత్తూరులో 1000 మంది ఉన్నారు ఇక్కడ. మరి ఇక్కడ దాదాపు లెక్క చేసి 40 మంది కూడా లేము. అంటే మన జన్మ వాసనలో ఈ ప్రభావం, మనం ఈ ఇంట్లోకి వచ్చాం కాబట్టి ఆ జన్మలో ధ్యానం చేసి కొద్ది గొప్ప జ్ఞానం సంపాదించుకున్నాం కాబట్టి ఆ వాసనలు వాళ్ళు పొమ్మంటున్నాయి, జ్ఞానవంతుడే పొమ్మంటున్నాయి వాసనలు. కొంతమందికి అప్పుడు ఏమవుతుందే, ఇది ముసలుడు అయిపోతేసి ధ్యానం అది, ఇంకా నేను పిల్లకాయలు ఉన్నారో పెళ్లి చేయాలి, మందులు ఉన్నాయి, అవి చేసిన పోతులు తొందర ఏం లేదండి జ్ఞానానికి. వాళ్ళ వాసన అట్లా ఆగుతున్నాయి, మన వాసనలో ఎట్లా ఆగుతున్నాయి. సో మనం అంతా చెప్పాలంటే భూమి మీద అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరంటే మనమే. సో మనం ఒకసారి అంతకంటే గొప్పవాళ్ళు ఎవరైనా మాతో రావాల్సిందే. ఈ మనిషిలో భజన చేసిన, కోరేకలు కూర్చున్నా, ఎక్కడ తిరిగా కూడా ఆస్తుకు రావాల్సిందే, జ్ఞానాన్ని రావాల్సిందే. సో అనేది మనకి ఆకాశ పంచకం చెప్పారు. అవి మనలో ఉంటాయి, మనకి అనిపించింది కథ ఆటోమేటిక్గా కోపం వచ్చింది, మనసు ఇస్తాం లేదా మనం క్యాప్టన్ చూపించాలన్నా చూపించలేదే, మనసు ఆలోచన చేస్తామంటే క్యాప్టన్ ఆలోచన చూపిస్తారా, చూపించలేదే. అది మనతో జరుగుతానే ఆకాశ పంచకం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు. తర్వాత వాయు పంచకం. వాయు పంచకం అంటే మెసేజ్ చెప్పాను, సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన. ఈ 5 కూడా మనం జరుగుతున్నాయి. అంటే మనం తీసుకున్న శ్వాస తీసుకోవడానికి మనం
తీసుకున్న శ్వాస 49 రకాలుగా విడిపో లోపల పోయిన తర్వాత 49 రకాలు విడిపోతుందంటే విడిపోయి అది పనిచేసే దాన్ని బట్టి రకరకాల పేరుతో పిలుస్తారు. 49 రకాలు విడిపోయి 200 క్రియ చేస్తుందంట. 200 క్రియ 200 తీసుకున్న శ్వాస మన సింపుల్కి గాలి తీసుకునేస్తారో అది వదిలేస్తారు అనుకుంటాం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత 49 రకాలుగా విడిపోయి 200 క్రియ చేస్తుందని. అది మన క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేది క్రియ, మన ప్రమేయంతో జరిగేది కర్మ. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేది. కనుక ప్రాణించాలా మనం ఆడిస్తామా? కనుక వాడచ్చు. తుమ్ములు వస్తాయి మనం చేయము, ఆటోమేటిక్ జరుగుతాం, కళ్ళకి ఆటోమేటిక్ జరుగుతాం. అదేవిధంగా మన ప్రమేయం లేకుండా జరుగుతాం కానీ క్రియ అంటాం. మన ప్రమేయం జరిగేది కర్మ అంటాం. దానికి సమానవాయువు. సమానవాయువు అంటే నాభి స్థానంలో ఉండి జన్మతో కలిసి తిరుతాగిన వస్తువుల్ని వచనం చేసి రసంగా మార్చి శరీరం వ్యాపించారు. అది సమానవాయువు. వేగం అంటే వ్యాపించడం. వేగం అంటే అంతా వ్యాపించడం. అంటే మనకి ఏదైనా వైవేకండి వెంట్రుకలు ఏర్పరచుకుంటాయి. వెంట్రుకలు ఏర్పరచుకుంటాం. ఆ వాయువు వచ్చి ఆ శరీరంలో కనిపిస్తూ ఆ పని చేస్తున్నాం. అది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు టెంపరేచర్ చూస్తుంది, శీతోష్ణస్థితులు వేడిగా ఉంది, చల్లగా ఉంది అన్నప్పుడు ఆ వాయువు ఉంటేనే తెలుస్తుంది అన్నమాట. సో దానికి పనిచేస్తాం. అది సమాన సమాన వేద ఉదాహరణ. ఉదాహరణ వాయువు అంటే కంఠస్థానంలో ఉండే రకరకాలుగా మనం మాట కలిపేస్తున్నాం. ఉదాహరణ వాయువు ఉంటేనే మనం మాట్లాడతాం. ఉదాహరణ వాయువు సరిగా లేదంటే మనం మాట్లాడలేము. కొంతమంది ఎంతగా మాట్లాడతారు, కారణం ఉదాహరణ లేదన్నమాట. కొంతమంది కొద్దిగా మాట్లాడతారు, వాళ్ళ కూడా ఉదాహరణ సరిలేదు. కాబట్టి ఉదాహరణ వాయువు మనం మాట్లాడడానికి కోసం ఇది ఉన్నత స్థాయిలో ఉంటే శరీరంగా వ్యాపించి రకరకాల మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. మా ఫ్రెండ్ పక్కన్నాడు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అతనికి టేస్ట్ తెలియదు, ఏం తినడం తెలియదు, ఏం తినడం తెలియదు అన్నమాట. ఏదన్నా పెట్టు తినేస్తాడు, టేస్ట్ చెప్పడు. వాసన తెలియదు, ఏ వాసన అంటే చెప్పలేడు, ఏ టేస్ట్ అంటే చెప్పలేడు. మనం చెప్తాం మనకు ఏదో చెప్తారు కదా, అంటే దానికి సంబంధించిన ఇంద్రియాలు పనిచేయడం యాక్సిడెంట్లో పనిచేయడం లేదు. రకరకాలుగా ఉందన్నమాట, రకరకాలుగా ఉన్నమాట. కాబట్టి ఉదాహరణ వాయువు బాగుంటేనే మనము మాట్లాడతాము. ఆ ఉదాహరణ వాయువు అది బాగుండాలంటే వాయువులో మనం ధ్యానం చేసి దాన్ని కూడా ఇంద్రియాలు కూడా ప్రాణశక్తి ఇచ్చామంటే అవి రెగ్యులర్గా బాగా పనిచేస్తున్నాం. ఉదాహరణ సమాన వాయువు ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణం అంటే మనం శ్వాస తీసుకుంటాం. లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు వక్షస్థలంలో ఉండి అధోముఖస్థమై వెనుక ఉన్న వెన్నుడు కూడా పట్టుకునేసి పైకి ఎక్కి పైన ద్వారా గిడాపీఠం నాడులు ఉన్నాయి. గిడాపీఠం నాడు ద్వారా సోహం, సో అంటే లోపలికి, హం అంటే బయటికి. సోహం గాలిపించిన ముందు సోహం వస్తున్నాయి, ఆటోమేటిక్గా మన తిరిగి కూడా వచ్చేస్తుంది. సో అంటే గాలిపించుకుంటాం, హం అంటే వదిలేస్తాం సోహం. ఆ విధంగా 21,600 సార్లు మనము రోజుకి శ్వాసలు పీల్చుకుంటాం, శ్వాసలు పీల్చుకు వదులుతూ ఉంటాం. అంటే నిమిషానికి 15 సార్లు, రోజుకి 21,600 సార్లు వస్తున్నాం. అంటే గాలి పీల్చుకుంటాం కదా, పీల్చుకొని వదిలేసాం. పీల్చుకుని మనకు ఊపిరి బయట రాదు, కొద్దిగొప్ప వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దాకా వెనక నుంచి వెళ్ళి నిజంగా మొత్తం పైకి వెళ్ళి లోపలికి వచ్చి మళ్ళా ఇబ్బంది రాకుండా బయట వచ్చేస్తుంది. ఆ సిస్టమ్ జరగడం లోపల. కాబట్టి ప్రాణం అపాన వాయువు. అపానం అంటే ఇది ముందు స్థానంలో ఉంటే రక్తమంతా శోధించి ప్రాణవాయువు
ప్రాణవాయువు ఎదురుగా వెళ్ళి మలమూత్ర విసర్జనకు తోడ్పడుతూ బయటికి మలమూత్రాన్ని బయటికి నెట్టి వేసుకుంటుంది. అంటే డిశ్చార్జింగ్ వెనకాల మనకి డిశ్చార్జ్ మలమూత్రాన్ని విసర్జన చేస్తారు కదా, అది గ్యాసెస్ బ్యాడ్ గ్యాసెస్ అయిపోతాయి కదా, అది కూడా అపాన వాయువు. అపాన వాయువు పనిచేయడంతో మనం మోషన్ ఫ్రీగా పోలేము. ఇప్పుడు డాక్టర్ అయితే అంటారు మనం దానికి సంబంధించి పెట్టించాయన ఇరవై చేసి మనం ఆ వేస్ట్ అంతా మనం డిశ్చార్జ్ చేసినట్టు తీసుకుంటాం అనమాట. సో అపాన వాయువు కూడా పనిచేయాలి. ఈ 5 వాయువులు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలా. మనలో నడుతూ ఉన్నాయి. తర్వాత ఆకాశ పంచకము, వాయు పంచకం, తర్వాత అగ్ని పంచకం. అగ్ని పంచకం అంటే జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, జ్ఞానేంద్రియాలు. స్తోత్రం, తప్పు, చక్షువు, జిహ్వాగ్రాహం సంస్కృతం. స్తోత్రేంద్రియము. స్తోత్రేంద్రియం అంటే చెవి. బయట వచ్చే శబ్దాలని ఇది కర్ణగోళంలో ఉండి బయట వచ్చే శబ్దాలు వినియోగం. ఆ ఇంద్రియ సరిగ్గా పనిచేయదనుకో బయట ఏ శబ్దం వచ్చారో తెలియదు అనమాట. స్తోత్రేంద్రియం చెవి. సో అది కూడా బాగా పనిచేయాలి. మనకు అది కూడా మనం ధ్యానం చేసి చెప్తున్నాం. ఇప్పుడు కొంతమంది వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తా ఉంటే కూడా వాళ్ళు ఉన్నట్టే ఉంటారు కానీ తిరిగి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి వినిపించాల ఆ ఇంద్రియం పనిచేయలేదు. వయసు అయిపోయినాక ఇంద్రియం పనిచేయదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యం ఉన్నప్పుడు, శరీరం బాగున్నప్పుడు, ఇంద్రియాలు బాగున్నప్పుడు బాగా ధ్యానం చేసి శక్తిని పెంచుకుంటారో వాళ్ళు లాస్ట్ వయసు వరకు కూడా ముసలి శరీరం వయసు కూడా అన్నీ బాగా పనిచేస్తున్నాయి. కాబట్టి మెయిన్గా ధ్యానం ఉంటారు. శ్రోత్రేంద్రియం చెవి. త్వగేంద్రియము చర్మము. త్వగేంద్రియం చర్మం. ఈ చర్మము సప్తధాతువులతో నిర్మితమైన చర్మము. చర్మం అంటే ఇప్పుడు మనం ఒక కోతంలో ఏదైనా వస్తువు వేసి కుట్టేసి కట్టేస్తాం కదా, అలాంటి చర్మం. అంటే సప్తధాతువులు రసము, రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, సుఖశోధితాలు, మెదడు ఇవన్నీ కలిపి లోపల కుట్టేసి అనమాట. త్వగేంద్రియం. ఇది తొక్కు అంటారు. తొక్కు అంటే చర్మం. త్వగేంద్రియము చర్మము. అటు వాటి రక్షణ లాగా ఇది కావచ్చు. రక్షణ కావచ్చు అన్నమాట. ఇది ఎలా జరుగుతూ ఉంటుందంటే సప్తధాతువులు అంటే మీకు సుషుమ్న నాడి, ఫస్ట్ సుషుమ్న నాడి రకాల పైన సుషుమ్న నాడి, షట్చక్రాలు, తర్వాత పంచకోశాలు, సప్తధాతువులు, చర్మం. పైన తీసుకున్నామంటే చర్మము, సప్తధాతువులు, పంచకోశాలు, షట్చక్రాలు, సుషుమ్న. అది మన బాడీ డిజైన్. మన బాడీ డిజైన్ అది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలా, బిల్డింగ్ పిల్లర్ వేస్తాం ఉందా, పిల్లర్ వేస్తాం కదా, పిల్లర్కి ఏం చేస్తాము, కప్పులు పెడతాము, కంకర వేస్తాము, సిమెంట్ వేస్తాము, కట్టిన ప్లాస్టిక్ చేస్తాము, సున్నం పెడతాము, అన్నీ చేస్తాం కదా. అదేవిధంగా మన డిజైన్ అనమాట. ఆ సుషుమ్నాడి అనుకొని మొత్తం ఉంటాయి, అల్లుకుంటాయి. సుషుమ్నాడి ఎన్ని ఉంటుంది కదా, ఎలువను పట్టుకొని మొత్తం ఉంటాయి అన్ని మన శరీరాలు అన్నీ మనకి నర్వ్ సిస్టమ్ అంతా దాన్ని కలుగుని అనుకోవడం. అది మన డిజైన్. సో స్తోత్రేంద్రియము, త్వగేంద్రియము, చక్షురేంద్రియము. చక్షు అంటే కన్నులు, కన్నులు. ఇది కన్నుల్లో ఉండే దశవిధ రూపాన్ని తెలియజేస్తుంటారు అన్నమాట. మనం కళ్ళ చూస్తాం. మనము ఇది ఫ్యాన్ అంటాము, ఈ కెమెరా అంటాము, ఇది కుక్ అంటాము, అవన్నీ చూపిస్తాం. మనకి ఎప్పుడు 5 బాగా పనిచేస్తాం. ఇదే పని చేయకపోతే దగ్గరికి చూపించినా కూడా చెప్పలేరు. సో మనకి పక్కు,
శ్రోత్రేంద్రియము తప్పు, చక్షురేంద్రియం. తర్వాత జిహ్వ నాలుగేళ్ళ నుండి షట్రుచులు తెలియజేస్తూ ఉంటుంది. నాలుగేళ్ళ నుండి షట్రుచులను తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఆ రుచులతో టేస్ట్ పడుతుంది నాలుగు పైన టేస్ట్ పడుతో చూపించలేమండి. లేకుండా ఆపరేషన్ తీరేడు టేస్ట్ పడుతుంది ఎప్పుడంటే ఒక స్వీట్ తిన్నా ఉప్పిగా ఉంటుంది, ఉప్పులు తిన్నా ఉప్పులంగా ఉంటుంది, కారం కదా కారం ఉంటుంది. కానీ ఏమి అది వాటి చూపిస్తామంటే డాక్టర్ చెప్పాడు ఎంత గొప్పగా డిజైన్ చేసి ఉంటుంది. ఏదైనా చెప్పేస్తారు మీరు ఆ టేస్ట్ పడుతున్నాయి చెప్తారు అవి దిగలేదు. అదే జిహ్వ. గ్రహణం అంటే ముక్కురంధ్రాల్లో ఉండి త్రివిధ దంతాలని ఆక్రమణ చేస్తూ ఉంటుంది. త్రివిధ దంతాలు అంటే 3 గుణాలు ఉన్నాయి కదా, తమోగుణం, రజోగుణం, సాత్వికగుణం. ఆ గుణాలు ఆక్రమణ చేస్తున్నాం అంటే గుణాలు ప్రభావితం చేసుకుంటున్నాం. అంటే నెల మీద రావాలా పంపించేస్తాను అక్కడ మీరు పోగొట్టడం అనమాట. అంటే అక్కడ సౌకర్యం అనమాట. తమోగుణం. ఇంకొకరు రజోగుణం చేసినా కూడా రేపు వస్తాను పోవడం. సాత్వికుడికి వస్తారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు అట్లా గుణాలు ప్రభావితం చేస్తాం. ఎవరికి ఆకాశ పంచము, వాయు పంచము, వీటి కూడా కలుగుతాయి. వాయు పంచము, తర్వాత అగ్ని పంచము, తర్వాత జల పంచము. జల పంచము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దం అంటే ధ్వనిని విని ఎదుగుదల కలిగజేస్తాం. ధ్వనిని విని ఎదుగుదల కలిగజేస్తాం. ఇప్పుడు ఈ హాల్లో హాల్లో ఉంటేనే మనకి ధ్వని ఎదుగుదల వస్తుంది. మనకి హాల్లో ధ్వని లేకపోతే మనం 5 ఉన్నాయి, పంచిపోతారు 5 ఉన్నాయి, 5 కూడా హాల్లో ఉన్నాయన్నమాట. ఆ శబ్దం అయితే ఎగ్జాంపుల్ మా చేతులు కట్టామనుకో సౌండ్ వస్తుందా లేదా? ఆల్రెడీ సౌండ్ ఉంటేనే మీకు సౌండ్ వస్తూ ఉన్నది. కాబట్టి పంచిపోతారు భూమిలో ఉన్నాయి. పంచిపోతారు సార్ భూమిలో కనిపిస్తూ ఉంది, ఇంకేం లేవుగా సార్ అంట. అంతేనా? చెప్పేది వాయువు ఉందన్నమాట. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి కనిపిస్తూ ఉంది. భూమితో ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఇంకా లోపలికైతే అగ్ని వస్తుంది. పర్వతాలు బద్దలు ఉన్నాయి కదా, యాడ్ చేసిన అగ్నేది లోపలే ఉంది అనమాట. భూమి, నీరు, అగ్ని, వాయువు. ఇంకా లోపలికైతే గ్యాసెస్ వస్తాయి. వంట గ్యాస్ యాడ్ చేస్తామండి, లోపల నుంచి వస్తుంది. తర్వాత ఆకాశం ఇంకేముందన్నమాట. అలా పంచిపోతారు. కాబట్టి ఆల్రెడీ శబ్దం ఉంది ఇక్కడ. నువ్వు శబ్దం దగ్గర సౌండ్ వచ్చింది లేదా? ఆడే శబ్దం ఉంది కాబట్టి సౌండ్ వచ్చింది. కాబట్టి శబ్ద, స్పర్శ. స్పర్శ అంటే ఇది స్పర్శ అనేది శరీరంతో వ్యాపించి ఎక్కడ ఏమి తాకినా కూడా ఆ తాకిన వస్తువు తెలియజేస్తుంది. శరీరం అంతా వ్యాపిస్తుంది అనమాట. స్పర్శ అంటే స్పర్శ. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ముక్కును పట్టుకుంటాం, ముక్కు అని చెప్పేస్తాం. స్పర్శ కళ్ళు పట్టుకుని కంట అని చెప్పేస్తాం. అంటే ఆ స్పర్శను పట్టుకుని అని చెప్పేస్తాం. శబ్ద, స్పర్శ. రూపం అంటే కన్నుల్లో ఉండే కనిపించే వస్తువులంతా మనకి చేతికి చిక్కింపజేస్తూ ఉంటుంది. కన్నుల్లో ఉండే కనిపించే వస్తువులతో మనకి చేతికి చిక్కింపజేస్తూ ఉంటుంది. ఒక పెన్ను, బుక్కు, ఏదో ఒక బాటలు అని చెప్పే మనకి ఆ కన్నుల్లో ఉండే ఆ ఇంద్రియం పనిచేస్తేనే మనకి అది చూసి ఆ పాట తీసుకుంటాం మనం. ఇప్పుడు కన్నులో ఇంద్రియం పనిచేసి తిరగడం ఇది బాటలు పట్టుకోతాం. ఇంద్రియం పనిచేయాలంటే నువ్వు పట్టుకున్నా తెలియదు అనమాట. కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రసం. రసం అంటే సహస్రాలు వెళ్ళిపోకుండా అవి అదే మామూలుగా లాలాజలం అంటారు కదా, లాలాజలం 2 రోజులు దానిపైన కూడా మంచి బతుకుంటాడు. లాలాజలం
అలాగే ఊరుకో ఉంటాం. అగ్గిలు ఎత్తుకోకుండా లోపలికి దిగి అది పదులు చేసుకుంటాం అన్నమాట. అలాగే ఊరుతూ ఉంటాం అన్నమాట. ఆటోమేటిక్గా ఊరుతూ ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. గంధం అంటే ఇది ముఖ్యమైనటువంటి నానావిధ వస్తువు వాసనలు తెలిపి అది తీసుకుని దాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. వస్తు వాసన తెలుస్తుంది మనకి. ఇది అగరబత్తి వాసన, ఇది భాగం తీసుకోవాలి. ఇది మల్లెపూల వాసన భాగం తీసుకోవాలి. అది ప్రేరేపిస్తుంది అనమాట. ఈ వాసన బాగుంటుంది, ముఖ్యంగా మనకి కోరిన వస్తువులు తీసుకొని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది శబ్ద, స్పర్శ, రూప, రస, ఇవన్నీ మనలో పనిచేస్తాయి. దీనికి మనకి రాజేష్ మేడం గారికి ఇంకో ఒక ఇది చెప్పి ఏంటంటే, మానవుడు 5 ఇంద్రియాల్లో పతనమైపోతున్నాడు. ఒక్కొక్క ఇంద్రియం ఉండేది మాత్రం ఒక్కొక్క ఇంద్రియంతో పతనమైపోతుంది అన్నమాట. జంతువులకి ఒక్కొక్క ఇంద్రియాలు ఉంటాయన్నమాట. ఒక ఇంద్రియంతో పతనమైపోతున్నాడు. మానవుడు 5 ఇంద్రియాలతో పతనమైపోతున్నాడు. అంటే శబ్ద తీసుకుంటే లేడీ జింక మామూలు ఏం చేస్తుంటే అది సంగీతం ఇష్టం లేడీకి. ఆడవాడు ఫ్లూట్ వాయిస్తూ సంగీతం వాయిస్తూ వల్లకిస్తాడు. అది ఏం చేస్తుంది, అది ఆ సంగీతం ఇంటికి వచ్చి వల్ల పడుతుంది. ఒక ఇంద్రియంతోనే పోయిందనమాట. స్పర్శ అంటే ఏనుగు ఏం చేస్తాడంటే, అడవిలో ఏనుగులు పట్టాలని మామూలు ఏం చేస్తాడంటే ఆ పక్క ఆడేలుగులు పెట్టి మధ్యలో కొత్తుతో వేసి దాన్ని మంచిగా కట్టేసి ఆకులు అలుగు వేసేసి దాన్ని తెలియకుండా స్పర్శ కోసం ఆ పక్క ఆడేలుగులు పెట్టి అనిపిస్తాడు. ఈ మగ స్పర్శ కోసం దానికోసం వెళ్తుందన్నమాట. వెళ్ళి మధ్యలో కుక్కలు పోయి దొరికిపోతుంది. అంటే ఒక ఇందులో ఎలా లోనైపోతుంది అనమాట, పత్రమైపోతుంది. శబ్ద, స్పర్శ, రూప అంటే మిడత మంటను చూసి పంటను వేసి తిరిగి అనుకోతుంది. మిడత పండును చూసి మంటను చూసి పంటను వేసి విత్తనాలు పోతుంది. అలాగే చనిపోతుంది. శబ్ద, స్పర్శ, రూప, రసం అంటే 4 చిప్ప చేపలు. ఇప్పుడు నదిలో సముద్రంలో తీసుకుంటే దానికి చేపలకి ఎంతో ఒక తెలియదండి, ఎన్నో ఉంటాయి చేపలు తెలియదు. కానీ అన్ని వదిలేసి గేర వేస్తాడు దానికోసం వస్తుందని. ఎన్నో ఉంటే దానికోసం వస్తుంది, మిగతా అది దొరికిపోతుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అంటే కొన్ని అందరేలాగా కొన్ని ఏళ్ళు ఏం చేస్తారంటే అన్ని పొయ్యి మీద మకరం తీసుకొని వెళ్తూ ఉంటాయి అనమాట. అదే సంపెంగ పువ్వు దండ, సంపెంగ పువ్వు దాని మీద వాళ్ళు మకరం తీసుకొని చేసి అది హాయిగా అదే రోజుతో హాయిగా హ్యాపీగా కొట్టుకుంటాం. సాయంత్రం అయితే ముడిచిపోతుంది. సాయంత్రం అయితే అది ముడిచిపోతుంది. కొన్ని పూలు వెళ్తాయి కదా సాయంత్రం ముడిచిపోతాయి. హ్యాపీగా మకరం తీసుకునేసి హ్యాపీగా కొట్టుకుంటే సాయంత్రం ముడిచిపోతుంది. ఇంకెప్పుడు కాదు ఒప్పుడు కాదు దాంట్లో పడి చేద్దాం. అదేవిధంగా ఇవన్నీ మానవుడికి 5 ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం 5 ఉన్నాయి మానవుడికి. కానీ జంతువులకి ఒక్కొక్క ఇంద్రియంతో అవి పతనమైపోతున్నాయి. కాబట్టి మనము ఇంద్రియాలను జాగ్రత్తగా వాడుకోవాలా, ఏ ప్రోత్సాహాన్ని వాడుకోవాలా. ఇంద్రియాలు మనము జ్ఞానేంద్రియాన్ని ఎప్పుడు అవసరం దానికే వాడుకోవాలి. దాన్ని బట్టి అర్థమైంది. ఒక్కొక్క ఇంద్రియం ఉంటే పతనమైపోయినాయి. 5 ఇంద్రియాలు మనం ఏ విధంగా మనం అలర్ట్ ఉండాలా, మన పనులు కాదు అలర్ట్ ఉండాలన్నమాట. కాబట్టి ఏది అవసరం అదే వినాలా, ఏది అవసరం అదే మాట్లాడాలా, ఏది తినాలో అదే తినాలా. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వివేచన. మన లాస్ట్లో వాయుపంచం అయిపోయింది, నెక్స్ట్ జలపంచం అయిపోయింది, పృథ్వీ పంచకం 5వది పృథ్వీ పంచకం. పృథ్వీ పంచకం అంటే భూమి పంచకం. అంటే భూమి పంచకలు ఏమొస్తాయంటే ఇంకో వాక్కు, పాడి, పాద, హస్త, వాయువు. వాక్కు అంటే కరిపేయాలి. వాక్కు, పాడి అంటే నోరు, చేతులు, ఉదము, ముఖ్యము, ఇంకా కాళ్ళు. వాక్కు ఫస్ట్ వాక్కు తీసుకుంటాం. వాక్కు
అంటే ఇది నోరు రకరకాల వాగేస్తాడు. ఈ వాక్ ఎలా ఉండాలంటే మనకి లోట్లో ఉండి దూషించి పాపాన్ని దూషించి పుణ్యాన్ని తీసుకుంటారు వాటిని. ఈ నోరు చెడు మాట్లాడుతుంది, మంచి మాట్లాడుతుంది, రెండు మాట్లాడుతుంది కదా. కాబట్టి మనం గురుగారు ఏం చెప్పారు మనకి, అవసరమైతేనే మాట్లాడు. నువ్వు మాట్లాడే మాట ఎదుటి మనిషికి ఉపయోగపడే కానీ నీకన్నా ఉపయోగపడాలా, ఎదుటి మనిషికి ఉపయోగపడాలి. నువ్వు మాట్లాడే మాట నీకు ఉపయోగపడిన మాట ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. లోన్ అవసరమైతే వారానికి ఒకసారి మనం మౌనం పాటించుకున్నాం, వారానికి ఒకసారి మౌనం పాటించాలి. లేదు వారానికి ఒకసారి పోతే రోజులో 1 గంట 2 గంటలో మౌనం పాటించాలా. మౌనం పాటించి ఎంతో శక్తి వస్తుంది మనకి. సో వాక్కులు కూడా మనము జాగ్రత్తగా వాడుకోవాలా. సో వాక్కు, పాడి, హస్తాలు కూడా దాంతంబాలు చేస్తుంటాయి. మన భగవంతుడు పూజించడానికి, తర్వాత కాల్పుగా తీసుకున్నానికి, పాణి గ్రహణానికి అలా ఎన్నో పనులు చేస్తాం చెప్తున్నాం. కాబట్టి మరి ఈ చేతితో కూడా మనం ఎలాంటి పనులు చేయాలో భగవంతుడు సంబంధించిన కార్యాలు ఎక్కువ చేయాలి. చెప్తున్నాం మన దేహ పోషణకు అవసరమైనంత వరకే చేసుకుంటే మిగతా సమయం అంతా దైవ కార్యాల వైపు మనము ఆ చేతులు ఉపయోగించాలని చెప్పాడు. ఇవి కూడా హస్తమయం నుండి దాంట్లో చేస్తుంటాయి, చెడు కార్యాలు చేస్తుంటాయి, రకరకాలు చేస్తుంటాయి చేతులు కూడా. కాబట్టి చేతులు కూడా మనం జాగ్రత్త ఉపయోగించుకోవాలని చెప్పాడు. చెడు కార్యాలు చేస్తాయి, చెడు కార్యాలు చేస్తాయి. కాబట్టి మనం ఏ కార్యం చేస్తామో మనం నిర్ణయించుకోవాలి. చేతులు కూడా మనం ఎంత అవసరం అంత జాగ్రత్త ఉపయోగించుకోవాలా. అంటే దైవకార్యానికి మనం ఉపయోగించుకోవాలి చేతులని. సో వాక్కు, వాడి, పాదాలు. పాదాలంటే పాదాల్లో ఉండే ఇష్ట స్థానాన్ని నడిపింపు చేస్తూ ఉంటాయి. మనం గుడికి వెళ్ళాలా, పాదాలు దర్శించాము. బడికి వెళ్ళాలా, పాదాలు దర్శించాము. ఏ కార్యానికి మనకి పాదాలు అవసరం కదా. ఆ పాదాల్లో మనకి ఇతరే సరిగ్గా పనిచేయలేదు అనుకో, నడవలేము, రావలేము, పనిచేయలేదు. కొంతమంది వీల్ చైర్లో ఉంటాం, వీల్ చైర్లో ఉంటాం, ఎందుకంటే అతిథే పనిచేయలేము. కాబట్టి మనం పాదాలు కూడా అనవసరంగా వెంటనే వాడేయకుండా ఆ వ్యక్తి కూడా ధర్మకార్యాలకి, పుణ్యకార్యాలకి, సత్కార్యాలకి ఉపయోగించుకోవాలా. అనవసరంగా వెంటనే కట్ చేసి అనవసరంగా దుఃఖంగా ఉంటే కబుర్లు చెప్పుకోవడము, పుస్తక కబుర్లు చెప్పుకోవడము, రకరకాల కార్యాలు కూడా మనం ఎత్తుకుంటాం ఎంతో. కాబట్టి పాదాలు కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలా. అడిగి వెళ్ళాలి, ఏ కార్యాన్ని వెళ్ళాలన్నాము, ఏ కార్యం పోతున్న ఆలోచన చేసి మనం ఇది పోతే మంచిది, దీనివల్ల ఉపయోగం మనకి, ఉపయోగకరమైన సబ్జెక్టు, ఉపయోగకరమైన మీటింగు, ఇది మంచిది, పోదాము. ఇది అవసరం లేదు, ఎందుకు ఇప్పుడు వేసి పూర్తి ఎందుకు అడిగాను, అది కూడా మనం ఆలోచన చేస్తాం. సో వాక్కు, వాడి, పాద, ఉపస్థ అంటే ఇది యోని ప్రజాపతితో కలిసి శుక్లస్వామి ఆనందానికి మలమూత్ర సిద్ధులకు తోడ్పడుతుంది. అంటే జననేంద్రియం అంటే ఉత్పత్తి, మానవుల ఉత్పత్తికి కారణమవుతుంది. కాబట్టి అది ఉపస్థేంద్రియం యోని ప్రజాపతితో కూడి శుక్లస్వామి ఆనందానికి మూత్ర సిద్ధులకు తోడ్పడుతుంది. ఇప్పుడు మనం బిడ్డ జన్మించాలంటే ఒక భార్య భర్త కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి శుక్రస్వామితో కలిసినప్పుడే బిడ్డ కనపడి ఆ బిడ్డ వచ్చి బిడ్డగా ఏర్పడి పెరిగి మనం మానవులతో తయారవుతాం. అంటే మనం తినే ఆహారం అలా ఎలా వస్తుందంటే, మానవుడు శరీరం వదిలేసిన తర్వాత భౌతిక శరీరం మాత్రం వెళ్ళిపోతుంది. చెప్పాను తొక్కు అని చెప్పాను, తొక్కు ఇది వెళ్ళిపోతుంది, తొక్కు వెళ్ళిపోతుంది, తొక్కని అంటే వెళ్ళిపోతారు. లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది అన్నమాట. ఆ సూక్ష్మ శరీరంతో ఈ జీవుడు అనిపించడం, ఆ సూక్ష్మ జీవుడు తిరుగుతూ ఉంటాడు అనమాట. తిరుగుతూ ఉంటాడు. ఏది మన పరిస్థితి, శరీరం వదిలేసేదే, నన్ను ఎవరు పట్టించుకోలేదే, నా మాట వినట్లేదే,
రోజులు ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను కదా అంటే ఆ జీవుడికి మనం కనిపిస్తాము, మన మాటలు వినిపిస్తాయి. ఆ జీవుడికి మనకు వస్తాయి, మనకి ఆ జీవుడు కనిపించడు, జీవుడు మాట మనకి. అది పరిస్థితి. జీవుడు మనకు కనిపించడు, ఆయన మాట వినిపించడు, కానీ జీవుడికి అది వినిపిస్తూ ఉంటాయి. పాప వాళ్ళు సరే రోజుల తర్వాత ఆ బెడ్రూమ్ పోతాడు, ఇది నేను పడుకునే బెడ్ కదా, ఏం నాకు పట్టుకోలేదు, ఆ పలకానికి పోతాడు, ఆ సంపాదన హాస్పిటల్ పోతాడు, అక్కడ ఫ్రెండ్స్ దగ్గర పోతాడు, భార్య దగ్గర పోతాడు, బిడ్డ దగ్గర పోతాడు, ఎవరు పోవాలి దగ్గర కూడా పోతాడు, కనిపించండి కదా, ఏమైనా వెలిగించింది కనిపించండి. లాస్ట్కి వేదన పడే జీవుడు వేదన అంటే జీవుడు వేదన అంటారు. శరీరం ఉందంతా జీవుడు ఆమె వేదన పడతాడు. ఎందుకు జ్ఞానం తెలియకపోతే, జ్ఞానం ఉంటుందనుకో జీవుడు వేదన పడడం, ఆడ పడి వేదన పడి ఇంకా లాభం లేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఏం చేస్తారంటే ఆహారం తీసుకుంటాను మనం. ఆహారం తీసుకునేప్పుడు ఒక సెలెక్ట్ చేసుకుంటాడు, ఈ కుటుంబంలో సెలెక్ట్ చేసుకుంటాడు, ఈ కుటుంబంలో జన్మించాలా సెలెక్ట్ చేసుకునేసి పురుషుడు తినే ఆహారంలో వెళ్ళిపోతాడు. జీవుడు పురుషుడు తినే ఆహారంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి అదే భార్య భర్త కలిసి ఉంటాడు కదా, శుక్లంగా తయారైపోతాడు. ఆహారం ఏమవుతుందో తెలుసు కదా, ఆహారం ద్వారా అంటే రక్తము రసము అన్ని వస్తాయి. ఆహారం ద్వారా ఆహారం చెప్పాను, రసం అయిపోతుంది, రక్తం అయిపోతుంది, మాంసం అయిపోతుంది, తర్వాత గడ్డ ఏర్పడుతుంది, తర్వాత ఎముకలు ఏర్పడతాయి, ఎముకలు గుజ్జు ఏర్పడుతుంది. ఆహారం ద్వారా శరీరం దొరుకుతుంది మనకి. ఆ విధంగా వెళ్ళిపోయి పురుషుడు శరీరంలోకి వెళ్ళిపోయి ఆ రసాన్ని మారిపోతే శోరితంగా తయారవుతాడు. ఎప్పుడైతే అతను మామూలుగా ఇంకా దాంపత్య జీవితంలో కలిసినప్పుడు, లేడీస్ కలిసినప్పుడు శుక్లు ఏర్పడుతుంది. ఆ శుక్ల స్వరూపాల కలయిక వల్లే పెండ ఏర్పడి అప్పుడు ఆ కుటుంబంలో అతను జన్మ తీసుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ తెలుసుకుంటూ జ్ఞానం పొందాలి. ఫస్ట్ జ్ఞానం పొందాలి. అప్పుడు అనుకుంటాడంట, ఏమన్నా గర్భంలో అనుకుంటాడంట, నేను వీళ్ళ కోసం కష్టపడ్డాను, ఆశించాను, పట్టించుకోలేదు, ఇక మీద నేను తల్లి గర్భంలో వచ్చేయడానికి ఏ కర్మ అయితే చేశానో, తల్లి గర్భంలో ప్రవేశించడానికి ఏ కర్మ అయితే చేశానో అవి నేను చెయ్యను గట్టిగా నిర్ణయించుకుంటాడట. అంటే జన్మ కావాలి, తల్లి గర్భం కావాలి కదా. జన్మ ఏంటంటే తల్లిదండ్రులు అవసరమా? లేదు, అవసరం లేదు. ఇక మీద నేను ఏ కర్మలు చేసి తల్లి గర్భంలో ప్రవేశించానో అలాంటి కర్మలు చెయ్యను. అన్ని పుణ్యకార్యాలు చేస్తాను, అన్ని సత్కార్యాలు చేస్తాను, అన్ని దైవ కార్యాలు చేస్తాను, మంచి కార్యాలు చేస్తాను, ఇంకా అలాంటి కార్యాలు చెయ్యను. రూఢిగా గట్టిగా నిర్ణయించుకుంటాడు లోపల. కానీ 9 నెలలు అయిపోయిన తర్వాత అందుకని బయట వచ్చేస్తాడు. అందుకని బయట వచ్చేస్తాడనమాట. బయట వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాలు అన్నీ గుర్తుంటాయి, కష్టపడి గుర్తుంటుంది. కానీ రమీకి ఏమవుతుందంటే తల్లిదండ్రుల ప్రభావం. తల్లిదండ్రులు చెప్తారు, ఇది మన దేవుడు, ఈ దండపెట్టాడు, వీడు మనోడు కాదు, వీడితో ఉండగాక, వీడు మనోడు కాదు, మాట్లాడగాక, ఇది మన దేవుడు, వీడు మనోడు కాదు, ఇది మన మతం కాదు, వాళ్ళ మతం కాదు. ఇలా తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుందంటే అదంతా మనసు ప్రభావం, మనసు పోరాడిపోతుందన్నమాట. అవన్నీ ఏం చేస్తే మనసుకు ఏర్పడిపోయి గట్టిగా పొరగా ఏర్పడుతుంది మనసు. అప్పుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు మాట్లాడాడు, ఫ్రెండ్స్ మాట్లాడాడు, బంధువులు మాట్లాడాడు, సంఘం మాట్లాడాడు. ఇంకేమైనా చెప్పేది ఏమి లేదు కదా. అతనే నిర్ణయించుకోవాలా, అసలు నిర్ణయించుకోవడం కదా, అది మర్చిపోతాడు. మర్చి వాళ్ళు ఏం చేస్తాడు? మళ్ళా సంసారం చదువుకోవడము, మళ్ళా ఉద్యోగం తెచ్చుకోవడము, పెళ్లి చేసుకోవడము, సంసార జీవితము, మళ్ళా పిల్లలు, మళ్ళా సంపాదన వాళ్ళు చేసుకొచ్చి ముందే చేశాడా అదే మొత్తం చేస్తాడు. వాళ్ళు చేసిన లాస్ట్లో శరీరం వదిలేటప్పుడు అప్పుడు చాలా మారిపోతుంది. శరీరం వదిలేటప్పుడు 5-10 నిమిషాల ముందు చాలా మారిపోతుంది. ఎంతమంది చూస్తుందా మీకు తెలియదు. ఊరికి యాక్షన్ చేస్తారు, మనోడు ఉన్నారని చాలా మారిపోతుంది. జీవులు చాలా మార్చేస్తామా? చాలా వస్తుందా? రాదు, మొత్తాలు వస్తుంది. చాలా మారిపోతాడు. మళ్ళా బాధపడతాడు,
అయ్యో నేను పొరపాటు చేసేనే, నేను గట్టిగా కూడా తప్పు చేసేనే, కాబట్టి ఇక మీద నేను చెయ్యను మళ్ళా అనుకుంటాడు అనమాట. మళ్ళా జన్మిస్తుంది. ఎందుకు జన్మలు వస్తున్నాయంటే, పునర్వ జన్మలు ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ మనం తెలుసుకోలేకే. మనం ఎవరు, మన భూమికి ఎందుకు వచ్చామో, భూమికి మనం ఏం చేయాలా, మన కర్తవ్యం ఏంటి, భగవంతుడు ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా ఆశ్రయించాలా, ఆయన ఆశ్రయించాడు ఏం చేయాలా, ఒక సద్గురు పట్టుకోవాలా, ఇవన్నీ ఇంత ఆలోచన చేసుకుని ఎవరైతే ఈ ధ్యానానికి వచ్చి బాగా ధ్యానం చేసి జ్ఞానం పొంది మోక్షం పొందుతారు వాళ్ళే గొప్పవాళ్ళు అనమాట. అందుకే పత్రిజీ గారు కొట్టుకుని ఏం కొట్టుకున్నారు ఆయనతో, జ్ఞానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మోక్షము, ఇంకా వేరే విధంగా మోక్షం రాదు. గురువు పాలు పట్టుకుంటే మోక్షం రాదు, గురువుతో ఫోటో తీసుకుంటే మోక్షం రాదు, గురువుకి ఏ సమరం చేస్తే మోక్షం రాదు. గురువు పాదాలు కాదండి, గురువు పదాలు పట్టుకోవాలి. గురువు పదాలు ఏం చెప్పాడు గురువు, గురువు మాటలు ఎలా వస్తున్నాయి, ఆయన సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నాడు, అవి మనం పాటిస్తున్నావా లేదా, గురువు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు, మనమేం తీసుకుంటున్నాము, ఆయన సమాజంలో ఎలా మాట్లాడుతున్నాడు, మనమేం మాట్లాడుతున్నాము, ఇవన్నీ గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి మనము గురువు ద్వారా జ్ఞానం పొందామంటే మనకు కూడా జన్మ అవసరం లేదు. జన్మ అంటే కర్మతో జన్మ వస్తుంది. జన్మ లేదంటే మనము మామూలుగా మనం వాళ్ళని గొప్పవాళ్ళంతా శంకరాచార్యులు ఏం చేశారు, జన్మ చేసుకుని కార్యం చేసి వాడు మహోత్సవాలు అనమాట, మహనీయులు అనమాట, వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ వెలుగుతున్న కాదు. లాస్ట్ పాయింట్ చెప్పాలంటే వాయువేంద్రియము. లాస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఏం చెప్పాను, వాక్కు, పాడి, మానవస్థ, వాయువు. వాయువు అంటే మన తిన్న ఆహారం అంతా జీర్ణం అయిపోయి వేస్ట్ పెట్టడం కదా, ఆ వాయువు వెనక ఉదయం ద్వారా వేస్ట్ పెట్టడంతా బయట చేసుకోవాలి. అది రాకుండా ఇబ్బంది మనకి, అది రాక ఇబ్బంది కదా, ఉండగలుగుతాం మనం. ఒకరోజు ఉప్పు లేకపోతే ఉంటాయి కదా, అది కూడా ఇబ్బంది. సో ఇన్ని 24 తత్వాలు ఉన్న తర్వాత వాళ్ళ చెప్పారు ఆయన దేవభూతికి, ఎవరు కబీర్ మహర్షి, అమ్మా ఇన్ని జరుగుతున్నాయమ్మా నీ లోపల శరీరంలో, నువ్వు అనుకోవడం చేస్తున్నావు, నువ్వేం చేస్తావో చెప్పాడు. నువ్వేం చేస్తావో చెప్పు. 24 భగవంతుడు చేయిస్తాడు కదా, ఎవరు చేస్తాడో చెప్పంటే అవే మాట్లాడారు. కాబట్టి నీకు భగవంతుడే తోడుంటాడు, నేను కాదు, నేను వచ్చింది లోక కళ్యాణం జ్ఞానపరిచయం వచ్చాను, నీకు భగవంతుడు తోడుంటాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మడు దేవతని వదిలేసి వెళ్ళిపోతున్నారు, జ్ఞానవతికి వెళ్ళిపోతున్నాడు. 2 తత్వాలు ఎవరు చెప్పిస్తున్నాలో భగవంతుడు చెప్పిస్తాడు. ఒకరోజున భగవంతుడు థ్యాంక్స్ చెప్పాము మనం, లేకుంటే ఇక్కడ ప్రశ్న నేను కూడా ఒకరోజున భగవంతుడు థ్యాంక్స్ చెప్పామా. ఇప్పుడు గాలి వినిపించుకుంటున్నాను, గాలి వినిపించుకుంటా లోపలికి, మనం కాదు మనం పెంచుకుంటావా, ఎవరు చేతులు తెప్పించుకోవాలా సార్, నేను పిలుచుకోవడం ఎవరు చేతులు. మీ లోపల ఆత్మశక్తి లేకపోతే ఏమీ చేయలేము, శ్వాస పీల్చుకోలేము. మరి మీరు పీల్చుకుంటే మరి 100 సంవత్సరాలు శ్వాస ఉండొచ్చు కదా మనిషి, ఎందుకు వెళ్ళిపోతాడు మధ్యలో, శ్వాస అయిపోతుంది. అప్పుడు నువ్వు కాదు. చేతికి ఎవరు తెప్పిస్తున్నారు, నీకు సంబంధం లేదు. రక్తప్రసవం ఎవరు తెప్పిస్తున్నావు, నీకు సంబంధం లేదు. సో మన లోపల జీవుడు చైతన్యంలో ఉంటే అన్ని ఆయనే కనిపిస్తున్నాడు, మన పాత్ర ఏమీ లేదు. కానీ మన మాత్రమో అహంకారం లేదు, నాది, నా వల్ల జరిగింది, నేను లేకపోతే జరగదు అని అహంకారం మాత్రం ప్రదర్శిస్తాం, అది కనిపించలేదు, ప్రదర్శిస్తాము. కాబట్టి మన పాత్ర ఏమీ లేదు. కాబట్టి మనము పతంజలి వ్యవస్థను మనము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే అంత గొప్ప సత్యాన్ని సాంఖ్య శాస్త్రం, భగవద్గీతలో ఉండగా సాంఖ్య శాస్త్రం ఆయన తెలియజేసి ఆయన గొడవలు కలిగించి ఆయన ధ్యానం చేసి అడుగులు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి 24 తత్వాల్లో మానవుడు ఎంత గడుపుకుంటున్నాడు, మనకు అవేమీ లేదు. ఇంకా డౌట్ వస్తే మీకు మీరు నా అన్నం తింటారు, నవ్వుతారు, మింగేస్తాము. మింగేస్తామా అంటే గొంతువారికి మన పాత్ర అంతేనా, గొంతువాడు తర్వాత ఏం జరుగుతూ ఉంది తెలియదు, అన్నీ అన్నీ తెలుస్తాం. సో కాబట్టి మనం ఇన్ని తత్వాల వల్ల జరిపించేదానికి కారణమైన ఆ గొప్ప దేవుడి భగవంతుడి కోసం మనము ధన్యవాదాలు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా. స్వామి ఈరోజు నాకు భూమి జన్మించాను, ఇద్దరు వెలుగులు జన్మించాము, పడుగు పెట్టేది ఆయనే, తెల్లవారు వెలుగులు పెట్టేది ఆయనే, మనమే ఆయన పడుకునేస్తాము, వెలుగు పెట్టేది ఆయనే, ఇద్దరు కూడా ఆయనే కారణం.
కాబట్టి ఇన్ని పనులు మనం చేయిస్తూ మనకు ఇబ్బంది లేకుండా తోడుకి చేయించే భగవంతుడు మనం నిరంతరం మనం పొద్దుగా చెప్పుకోవాలి. మనకు పంచమోదాలు ఇచ్చాడు, నీళ్ళు భూమి ఇచ్చాడు, కాపాడడానికి వాయువు ఇచ్చాడు, అగ్ని ఇచ్చాడు, వంట చేసుకున్నానికి అన్నీ ఇచ్చాడు. ఆయన అన్నీ ఇచ్చాడు. ఆకాశంలో ఆలోచన చేస్తానికి అన్నీ ఇచ్చాడు మన భగవంతుడు. మనం పంచమోదాలు ఎంత ముందు భగవంతుడు మనిషి పుట్టే ముందు ఆహారం రెడీ చేస్తారు. ఫస్ట్ ఆహారం రెడీ చేసి తర్వాత మనిషిని భూమిలో పంపిస్తారంట. ఏదైనా అంతే, జంతువు అయినా మనిషి అయినా కూడా ఫస్ట్ రూపాయికి వస్తున్నాడు, కాయకి వస్తాడు రూపాయికి, దీనికి ఆహారం రెడీ చేసి ఎప్పుడూ ఆహారం రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా మానవుడు కూడా ఆహారం రెడీ చేసి భూమిలో పంపిస్తాడు. బిడ్డ పుట్టా ఉందంటే మరి పాలు తయారవుతలేదా, తల్లికి అవుతలేదా, ఎలా వచ్చేది భగవంతుడు సృష్టి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర కొద్ది రోజులు వాళ్ళ ఆహారానికి వెళ్ళిపోతాం. అదేవిధంగా మన కాకైనా గద్దైనా కూడా తల్వారు వేసి ఆహార ఆకర్షణ వెళ్ళిపోతుంది. అది రూట్లో పట్టుకుంటే ఆ కాకి కానీ గద్ద కానీ అయ్యో నాకు అన్నం లేదు, నాకు ఎవరు అన్నం పెట్టుకుంటుందా, ఆహారం వెళ్ళిపోతుంది. ఎక్కడో తెలుసు పెట్టుంటాడు దేవుడు, ఎక్కడో సార్ దానికి ఆహారం రెడీ చేసుకుంటాడు. హ్యాపీగా జరుగుతుంది. అది మళ్ళీ సాగు పెట్టుకోదు, జంతువులు సాగు పెట్టుకోవు, ఎంత హ్యాపీగా కాబట్టి మనలో ఇన్ని తత్వాలు చదువుతున్నప్పుడు మనం వాటిని ఒకసారి గుర్తుపెట్టుకొని మనకు ఆ దిశగా మనం ధ్యానం చేసి జ్ఞానం పొందితే ఇవి అన్ని కూడా జరుగుతున్నాయా కాబట్టి మనం భగవంతుడికి ఎప్పుడు నిరంతరం థ్యాంక్స్ చెప్పుకోవాలా, నిరంతరం థ్యాంక్స్ చెప్పుకోవాలా. మనం నిద్రపోయినప్పుడు భార్య తెలుసు, బంధువులు తెలుసు, పిల్లకాయలు తెలుసు, ఇల్లు తెలియదు, ఏం తెలియదు, హ్యాపీ నిద్రపోతాం లేదా, వెళ్ళేపై చదువుకోవడం లేచినాక మాత్రము అబ్బా ఈరోజు బాగా నిద్రపోతున్నాము అంటావు లేదా. మరి ఎవరు ఆ మాట అనేది, ఆ మాట అనేది ఎవరు మన ద్వారా భగవంతుడే. ఆయన గుర్తు చేస్తాడు. ఆయన నిద్రపోయిన హ్యాపీ నువ్వు నేను కాపలా ఉంటే నీకోసం నేను హ్యాపీగా నిద్రపోయాను, మొత్తం నచ్చిపోయి అని భగవంతుడే చెప్తాడు. ఇది మన లోపల జరిగే తత్వాలు. కాబట్టి ఈరోజు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ